మూడుమళ్ళ వంద ఎపిసోడ్ 642. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ మాత్రం వసుకి అమెరికాలో ఉన్నప్పుడే తన గురించి తన గతం మొత్తం తెలిసింది అని తెలియగానే విరాస్ అలాగే స్టాచ్యూలాగా ఉండిపోతాడు. వైష్ణవి విక్రమాదిత్యకి కూడా విలియమ్స్ చెప్పిన దానికి షాక్గా అలాగే విలియమ్స్ని చూస్తూ ఉంటారు. విరాస్ కొంత సమయం తర్వాత విలియమ్స్ వైపు చూసి, అసలు నువ్వు ఏం చెప్తున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? వసుకి అమెరికాలోనే ఉన్నప్పుడు గతం తెలియడమేంటి? అసలు నా గతం గురించి వసుకి ఎవరు చెప్పారు? ఏంటిదంతా విలియమ్స్ అని విరాస్ కొంచెం కోపంగా అనగానే విలియమ్స్ వెంటనే తలదించుకుని, సారీ సార్, ఇప్పటి వరకు మీ దగ్గర నేను నా జీవితంలో ఏ విషయం దాచలేదు. కానీ మొదటిసారిగా నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. ఆ రోజు వంశీ సార్కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వైష్ణవి మేడం వంశీ సార్ ఎలాగైనా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వాలని మీరే వైష్ణవి మేడం వాళ్ళ పేరెంట్స్ని చంపారు అని ఇంకా ఏదేదో మాట్లాడారు కదా. అప్పుడే వసు మేడంకి అదంతా విన్న తర్వాత మీ పైన అనుమానం వచ్చింది. తర్వాత మీరు వసు సిస్టర్ని వేరొక రూమ్లో ఉంచి నన్ను వసు సిస్టర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. మీరు వెళ్ళిన కొంత సమయం తర్వాత వసు సిస్టర్కి స్పృహ వచ్చింది. నేను మీకు ఆ విషయం చెబుదామని మీ దగ్గరికి వస్తుంటే సిస్టర్ నన్ను ఆపేసి మీ గురించి వైష్ణవి మేడం గురించి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పమని నా చేతిని తీసుకుని సిస్టర్ పైన ప్రామిస్ చేసుకున్నారు అని విలియమ్స్ చెప్పగానే విరాస్ మాత్రం విలియమ్స్ చెప్పేదాన్ని అలాగే షాక్గా వింటూ ఉంటాడు. ఇంకా తప్పని పరిస్థితుల్లో మీరు ఢిల్లీకి వచ్చిన దగ్గర నుండి ఎలా మాఫియాడాన్గా మారారో, తర్వాత వైష్ణవి మేడంని ఎలా ప్రేమించారో, మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చి విడిపోయారో, తర్వాత వంశీ సార్ గురించి ప్రతిదీ నేను వసు మేడంకి ఆ రోజే చెప్పాను సార్. ఆ రోజే సిస్టర్కి మీ గురించి పూర్తిగా తెలిసింది. మీ గతం గురించి తెలిసిన తర్వాత సిస్టర్ని చూడగానే నాకు చాలా భయం వేసింది. నేను చెప్పిన వెంటనే సిస్టర్ అక్కడే స్పృహ కోల్పోయారు అని అనగానే విరాస్ వెంటనే విలియమ్స్ కాలర్ పట్టుకుని, ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర ఎందుకు ఈ విషయం దాచావు? అసలు ఆ టైంలో వసు స్పృహలో లేకుండా ఉంటే నువ్వెందుకు నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయలేదు అని విలియమ్స్ చెంపపైన గట్టిగా కొడతాడు విరాస్. వెంటనే విక్రమ్ విరాస్ దగ్గరికి వచ్చి, విరాస్ ప్లీజ్, ముందు విలియమ్స్ చెప్పేది పూర్తిగా విను. తను ఇప్పటి వరకు నీ దగ్గర ఏమీ దాయకుండా ఈ ఒక్క విషయమే దాచాడంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ప్లీజ్, కోపంలో నువ్వు అనవసరంగా నీ సహనాన్ని కోల్పోతున్నావు అని అనగానే విరాస్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ విలియమ్స్ వైపు చూస్తూ, తర్వాత ఏం జరిగింది? వసుకి అప్పుడు ఏమీ కాలేదు కదా అని కొంచెం కంగారుగా అంటుంటే, లేదు సార్, అప్పుడు సిస్టర్కి కొంత సమయం తర్వాత స్పృహ వచ్చింది. తర్వాత సిస్టర్ నన్ను చూసి ప్యాలెస్లో డ్రాప్ చేయమని చెప్పారు. నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పాను, కానీ నేను ఎంత చెప్పినా కూడా సిస్టర్ నా మాట కొంచెం కూడా వినకుండా, నేను కనుక తనని డ్రాప్ చేయకపోతే అక్కడ నుండి ఒంటరిగా వెళ్ళిపోతానని అన్నారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది అని విలియమ్స్ చెప్పగానే విరాస్ అలాగే సోఫాలో కూర్చుని పోతాడు. అంటే ఆ రోజే వసుకి నా గురించి పూర్తిగా తెలిసిపోయిందా? అందుకే ఆ రోజు కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయిందా అని మనసులోనే బాధగా అనుకుంటాడు. తర్వాత నుండి మీకు తెలుసు కదా విరాస్ సార్, నేను సిస్టర్ని జాగ్రత్తగా ప్యాలెస్కి తీసుకువెళ్ళాను. కానీ సిస్టర్ హాస్పిటల్ నుండి ప్యాలెస్కి వెళ్ళే వరకు కారులో ఏడుస్తూనే ఉన్నారు. తన బాధని చూస్తుంటే ఒక పక్క సిస్టర్ని చూడగానే జాలిగా అనిపించింది, మరొక పక్క ఎక్కడ సిస్టర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందేమోనని చాలా భయంగా అనిపించింది. ఇంకా తర్వాత ప్యాలెస్కి వెళ్ళాము. అప్పుడు సిస్టర్ అని విలియమ్స్ చెప్పడం ఆపేయగానే విరాస్ వెంటనే తల పైకెత్తి విలియమ్స్ని చూస్తూ, ఏం జరిగింది అని కొంచెం కోపంగా అంటాడు. అది అని విలియమ్స్ వైష్ణవి వైపు చూస్తుంటే, ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర దాచిన విషయాలు చాలు, ఇంక ఇప్పటికైనా జరిగిందేంటో క్లియర్గా చెప్పు, లేకపోతే నా కోపం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని విరాస్ ఇంకా కోపంగా అంటుంటే, అది ఆ రోజు సిస్టర్ మీ పర్సనల్ రూమ్ని చూశారు. మీరు వైష్ణవి మేడం కలిసి దిగిన ఫొటోస్ మొత్తం అన్నీ ఆ రోజే వసు మేడం చూశారు. నేను ఎంత చెప్తున్నా కూడా కనీసం నా మాట వినలేదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ రూమ్ కీస్ అనేవి
సిస్టర్కి ఇవ్వాల్సి వచ్చింది అని విలియమ్స్ వెంటనే తల దించుకోగానే విరాస్ వెంటనే సోఫాలో నుండి పైకి లేచి వాటని గట్టిగా అరుస్తాడు. వైష్ణవి కూడా విలియమ్స్ చెప్పింది వినగానే ఒక క్షణం భయంగా అనిపిస్తుంది. విక్రమ్కైతే ఏం మాట్లాడాలో కొంచెం కూడా అర్థం కావడం లేదు. తన మైండ్ మొత్తం ఏమీ ఆలోచించలేని పొజిషన్కి వెళ్ళిపోయింది. విరాస్ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే వసు నా పర్సనల్ రూమ్లోకి వెళ్ళిందా అని అనగానే, అవును విరాస్ సార్, నన్ను క్షమించండి అని అంటుంటే విరాస్ ఒక క్షణం భయంగా విలియమ్స్ వైపు చూసి, తర్వాత ఏం జరిగింది విలియమ్స్? తను ఇంటి దగ్గర ఎటువంటి పిచ్చి పని చేయలేదు కదా అని కంగారుగా అంటుంటే, లేదు సార్, తర్వాత మేడం నాకు కీస్ ఇచ్చేసి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే నేనే మేడం సైలెన్స్ని భరించలేక భయంగా అనిపించింది. ఎక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమోనని భయంతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దని సిస్టర్ని రిక్వెస్ట్ చేశాను. సిస్టర్ నా వైపు చూసి, తనకి మీ గురించి గతం తెలిసిందని చెప్పొద్దని, ఒకవేళ నేను చెప్తే ఆ క్షణమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానని కోపంగా చెప్పేసరికి నేను అలాగే ఉండిపోయాను. ఒక పక్క మీ దగ్గర నిజం దాస్తున్నందుకు, మరొక పక్క మీకు నిజం చెప్తే సిస్టర్ ఎక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందేమోనని భయపడి మీకు ఇన్ని రోజులు నిజం చెప్పకుండా ఉండిపోయిన విరాస్ సార్, నన్ను క్షమించండి అని విలియమ్స్ అలాగే మోకాళ్ళపై కూర్చుని బాధపడుతుంటే విరాస్ మాత్రం అలాగే నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. విరాస్ వెళ్తుంటే వైషు విరాస్ అని పిలుస్తూ తన వెనకాల వెళ్తుంటే విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని, వైషు ప్లీజ్, ఇప్పుడు తనని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయకు. తనిప్పుడు మనం ఏం మాట్లాడినా వినే పొజిషన్లో లేడు. తనకి కొంచెం ప్రైవసీ ఇద్దాం. అసలు వస్తారికి అమెరికాలో ఉన్నప్పుడే విరాస్ గతం గురించి తెలిస్తే తను ఎందుకు నిన్న మాత్రమే తనకి గతం తెలిసింది అని చెప్పింది అని విక్రమ్ ఆలోచిస్తుండగా వెంటనే వైష్ణవి విక్రమ్ని చూసి, విక్కీ నాకెందుకో ఆ అభి మీద డౌట్గా ఉంది. వాడేమన్నా చేశాడంటావా? అందుకే ఆ రీజన్ చూపించి వసు విరాస్ని వదిలేసి వెళ్ళిపోయిందంటావా అని అనగానే విక్రమ్ టక్కున వైష్ణవి వైపు చూసి, అవును వైషు, నాకు కూడా అదే అనిపిస్తుంది. లేకపోతే వసుకి విరాస్ కథం తెలిసింది. తనని యాక్సెప్ట్ చేయకపోతే ఇన్ని రోజులు విరాస్కి ఎందుకింత దగ్గరగా ఉంటుంది? మనం తనని ఇన్ని రోజులుగా చూస్తున్నాం కదా. ఇదివరకు విరాస్పై తన కళ్ళల్లో ఎంత ప్రేమ కనిపించేదో ఇప్పుడు కూడా విరాస్పై నేను అంతే ప్రేమని వసు కళ్ళల్లో చూశాను. ఏదో జరిగింది అని అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అని విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. విరాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే చైర్లో కూర్చుని ఉండిపోతాడు. అంటే వసుకి అమెరికాలో ఉన్నప్పుడే నా గతం గురించి తెలిసిందా? అంటే వసు నా గతాన్ని యాక్సెప్ట్ చేసిందా అని అనుకోగాని అప్పటి వరకు ఎంతో బాధగా ఉన్న విరాస్ ఫేస్లో ఒక్కసారిగా సంతోషం వస్తుంది. ఎవరు తన బాధనంతా ఒక్కసారిగా తీసేసినట్టు, ఎస్, వసు నా గతాన్ని యాక్సెప్ట్ చేసింది. మరి ఎందుకు నిన్న నాతో అలా మాట్లాడింది అని అనుకుంటూ ఆ రోజు అమెరికాలో వసుకి తనకి మధ్య జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు విరాస్. హలో ఫ్రెండ్స్, కొంచెం రిలేటివ్స్ వచ్చారు, అందుకే స్టోరీ ఈ ఎపిసోడ్ చిన్నదిస్తున్నాను. మార్నింగ్ 2 ఎపిసోడ్స్ కూడా లాంగ్ ఇచ్చాను. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ ఫీలింగ్స్ గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అలాగే వసుకి అభికి మధ్య రూమ్లో జరిగిన ప్రతి డిస్కషన్ గురించి విరాస్ తెలుసుకుంటాడు. మరి ఎలా తెలుసుకుంటాడు? వసుకి అభికి మధ్య జరిగిన డిస్కషన్ ఎవరు వీడియో తీశారు, ఎలా తీశారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. విరాస్ ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా అభి పరిస్థితి ఏంటో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.